గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ యాదాద్రి జిల్లాలో ముగిసిన కేసీఆర్ పర్యటన. వరంగల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఏపీలో వ్యాక్సినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సోము వీర్రాజు. టీకా పంపిణీలో కేంద్రం సూచనలు పాటించడం లేదని అసహనం. చెన్నైలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఏపీలో కొత్త ఐటీ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు. ఐటీ అభివృద్ధి చర్యలపై అధికారులతో మంత్రి గౌతమ్ సమీక్ష. ఉత్తమ్ భటీలపై వి హనుమంతరావు మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి వాళ్ళిద్దరే కారణమని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ యాదాద్రి జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే ఆధునిక కసరత్తులతో వరంగల్ జైలు ప్రాంగణంలోని నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని శాఖల అధికారులు ఒకే చోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇదే క్రమంలో చుట్టూ ఆహ్లాదం నింపే పచ్చదనం, సూర్యరశ్మి ధారాళంగా వచ్చేలా విశాలమైన గదులతో దీన్ని కట్టారు. కాకతీయుల కీర్తిని చాటేలా కలెక్టరేట్ భవనం ముందు కళాతోరణం కనువిందు చేస్తోంది. అలాగే 5 ఎకరాల విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల్లో నిర్మించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త భవనాన్ని కూడా ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఏపీలో అత్యధికంగా వ్యాక్సిన్ వేశామని భావిస్తున్న ప్రభుత్వం యువకులకు వ్యాక్సిన్ అందించలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కప్పిరాడ మ్యాక్స్ హెల్త్ సెంటర్ వద్ద ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిశీలించారు. దేశంలో బీజేపీ అన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచిస్తే అందుకు తగ్గట్టుగా కేంద్రాలను అందుబాటులో లేవని అన్నారు. వ్యాక్సిన్ ఇచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూచనలు పాటించడం లేదని అన్నారు. పెడచెవిని పెట్టి నిన్న భారతదేశంలోనే నేనే అత్యధికంగా వేశాను. అన్ని రాష్ట్రాల్లో వేస్తే అత్యధికంగా మోడీ గారు కూడా వేసినట్లు అవుతుంది. ఈ అత్యధికంగా వేశాను అనే ఆలోచనతో యువకులకి వ్యాక్సిన్ ఇప్పటివరకు ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వం. అలానే ఈ వ్యాక్సిన్ను ఈ తేదీని ప్రారంభించమని చెప్పిన ప్రధానమంత్రికి ఈ రాష్ట్రంలో ఆయన వేయిస్తున్నారు ఈవేళ 18 సంవత్సరాల యువకులకి అని తెలియజేయకపోవడం. ఈ రెండు గవర్నమెంటు వక్రబుద్ధికి, సక్రమంగా ఆలోచన చేయకుండా ఉన్నదానికి మనకు అర్థం పట్టింది. యాక్చువల్గా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్లకి ఈ యొక్క వ్యాక్సిన్ సెంటర్లకు వెళ్ళమన్నారు. వెళ్ళమంటే ఈవేళ చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ సెంటర్స్ లేవు. ఎగ్జాస్ట్ అయిపోయింది, వ్యాక్సిన్ లేదు గవర్నమెంట్ దగ్గర.
ఈ సెంటర్లో కొంత నేను ఇచ్చింది 2500 చేశారు, ఒక 500 వాళ్ళ దగ్గర మిగిలినాయి. ఆ మిగిలినవి మేము వస్తున్న సందర్భంలో వాళ్ళు వ్యాక్సిన్ వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం గైడ్లైన్స్ ఆధారంగా వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో పూర్తిగా పెడచెవిని పెట్టడం, పెడమార్గంలో వెళ్ళడం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దీన్ని తీవ్రంగా, ముఖ్యమంత్రి యొక్క వైఖరిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఏం చేతంటే ఆయన చెప్పినటువంటి అంశాలు కానీ మేము గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్న సందర్భంలో 18 సంవత్సరాల వాళ్ళంటే ఒకేసారి వచ్చి పడిపోతారు. అందుకని మనం వాళ్ళందరికీ ఇవ్వడానికి అవకాశం లేదు అనే విషయాన్ని చెప్పి ఒకరోజు ముందు వేశారు. ముందు 45 ఇయర్స్ వాళ్ళు, మనమేం వ్యతిరేకం కాదు 45 ఇయర్స్ వాళ్ళకి. తమిళనాడు రాష్ట్రంలోని విరుధునగర్లో జిల్లా జివకాశి సమీపంలోని తయాలిపట్టి వద్ద అక్రమంగా నడుస్తున్న బాణసించ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 2 మరణించగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పనులు చేపట్టారు. అక్రమంగా బాణసంచాను తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ పేలుడు వల్ల ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది. கீழே மூடி போடுங்க. ఏపీలో కొత్త ఐటీ పాలసీని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి గౌతమ్ తెలిపారు. విజయవాడలో మంత్రి గౌతమ్ అధ్యక్షతన ఐటీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. Because it is a well-known certification, that's why we have taken that benchmark there. But the overall idea is to push companies from our local Indian or IIT companies to invest back for their higher, scaling up in their quality. So that is what we are saying. How do we incentivize that? Probably they've taken the example of CMI money, but I think overall we need to see the global perspective of certification, and based on what services and all those things is. You can define that. As you said, like for example, gaming has a different certification, data has a different certifications. So all these are, so we have to finalize this and then come back in our working guidelines to able to this for our system. But at a macro level, the idea is we push these people, go to this, basically, you go up there and make sure that you go up in the quality levels. And the idea is to push them and incentivize them on that way. ఈరోజు మన ఐటీ డిపార్ట్మెంట్ అదే మన రాష్ట్రానికి కావాల్సిన ఐటీ పాలసీ కానీ అలాగే రాబోయే రోజుల్లో ఈ పోస్ట్ కోవిడ్లో ఏ విధంగా ఈ యొక్క ఐటీ వ్యవస్థ అంటే ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా మారుతుందో అనేది దానికి ఒక చేంజెస్ కానీ రాబోయే ఈ యొక్క చేంజ్ సినారియోస్లో ఉద్యోగాలు కానీ అలాగే ఏ విధంగా తీసుకురావాలనేది దాని మీద ఈరోజు మనకి స్టడీ జరిగిన మనకి ఈరోజు జరిగింది కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ. దీంట్లో ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే ఈ ఐటీ పాలసీ తీసుకురాబోతున్నామో అది తొందరలోనే ముఖ్యమంత్రి గారితో కూడా రేపు గురువారం ఆయనకి ప్రజెంటేషన్ చేసి ఈ రాష్ట్రానికి ఒక కొత్త మలుపు అంటే ఒక న్యూ ఐటీ పాలసీ తీసుకురావాల్సిన కసరత్తు చేస్తున్నాం.
తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికీ తేల్చని నేపథ్యంలో సీనియర్ నేత వి హనుమంతరావు స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని, అందుకు కారకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నా ఇంతవరకు పరిస్థితిని సమీక్ష చేసే నాయకుడే లేడని విమర్శించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలే ఏకపక్షంగా పీసీసీ అధ్యక్షుని నియమిస్తే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పరిశీలకుడు వచ్చి వెళ్లాకే పీసీసీ నూతన అధ్యక్షుడిని ప్రకటించాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోరాదని హితవు పలికారు. రాష్ట్రంలో ఏదైనా వివాదం ఏర్పడితే హైకమాండ్ పరిశీలకుడిని పంపడం సర్వసాధారణమని, కర్ణాటకలో గొడవ వస్తే మధుసూదన్ మిస్త్రీని పంపారని వెల్లడించారు. కానీ తెలంగాణలో వివాదం వస్తే పార్టీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ చెప్పిందే తుది నిర్ణయమా అని విహెచ్ ప్రశ్నించారు. తమ గోడు ఎవరి ముందు వెళ్లబోసుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి మాది ఎట్లొచ్చిందంటే ఎవరికి చెప్పుకోవాలి అంటే హెల్త్ వాళ్ళకు ఉండిండొచ్చు, మీ సెక్రటరీలు ఎదుగురారు అంటే ఒక రోజు వచ్చి ఇలా కూర్చుంటే అందరితో మాట్లాడితే ఒక రిజల్ట్ వస్తుంది కదా. ఎవడు ప్రెసిడెంట్ అయినా, ఏ నాయకుడు ప్రెసిడెంట్ అయినా అల్లావుద్దీన్ చిరాక్ కాదు కదా. ఓవర్ నైట్ అయినా కాంగ్రెస్ తీసుకురావాలి. మొదలు డిఫరెన్సెస్ ఏమున్నాయి, జిల్లాలలో ఏమున్నాయి, స్టేట్ ఏమున్నాయని కూర్చొని మాట్లాడితే అప్పుడు ఏదైనా పార్టీ బలోపేతం అవుతుంది. ఒక పక్క ఎవరు విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు, పోటీ చేశారు, ఆయన వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆదిలాబాద్ లో రమేష్ రాథోడ్ టీడీపీ దగ్గర వచ్చిండు, టికెట్ ఇచ్చిండ్రు, అసెంబ్లీ ఓడిపోయారు. మళ్ళీ ఆయనకే పార్లమెంట్ ఇచ్చారు. అక్కడ జాదవ్ అనే యువకుడికి పార్లమెంట్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది. టిఆర్ఎస్ ఫస్ట్, సెకండ్ ఇది రమేష్ రాథోడ్ థర్డ్ ప్లేస్ వచ్చి ఎమ్మెల్యే ఇస్తారు, ఎంపీ ఇస్తారు, 2 ఓడిపోయి వెళ్ళిపోయాయి బీజేపీ. ఇట్లా అందరు పోతున్నారండి. ఎట్లా దీన్ని ఎవడైనా ఆపడానికి ఇప్పటిదాకా ప్రయత్నం చేసిరా? నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, ఎక్కడైనా పోతుంటే ఎందుకు పోతున్నాను అడిగిన ఆదరణ ఉన్నాడా? ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నాను అంటేనేమో హనుమంతరావు తెగకూడదు. ఎస్, ఐఎమ్ 100% కాంగ్రెస్ మ్యాన్. కాంగ్రెస్ నాకు బాగానే ఇచ్చింది. కానీ ఇలా జరిగే వాతావరణం ఏంది? సోనియా గాంధీ కలవద్దు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు గ్రామ స్వరాజ్యం కలిగించే విధంగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లీనింగ్ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడించారు. పట్టణంలోని వెలుగు కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, గూడూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ బాపిరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2 నెలల్లో ప్రతిపాదించిన భవనాలను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే పలు భవనాలు పూర్తి కాగా మిగిలిన భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. గూడూరులో 15, గూడూరులో 17, కోటలో 16, పాకాడులో 12. కాకపోతే కొన్ని పనులు కొన్ని స్టేజెస్లో ఉన్నాయి. అది కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తారు. చక్కగా సచివాలయం స్టాఫ్ వాలంటీర్లు అక్కడ కూర్చుంటారు. ప్రజలు చక్కగా వెళ్ళి వాళ్ళ విన్నపాలన్నీ కూడా గ్రామ సచివాలయంలో ఆ గ్రామ స్వరాజ్యం అని చెప్పి కళ్ళకన్నాం కదా, అది చక్కగా జరగబోతుంది. ఇప్పటికే చాలా చోట్ల నాకు దాదాపు అక్కడ గ్రామ సచివాలయాలు పూర్తయినాయే 31 పూర్తి అయిపోయింది నా నియోజకవర్గంలో. అలాగే నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు చూస్తే టోటల్గా మళ్ళా అవి కూడా నాకు 79 మా నియోజకవర్గంలో. 1 చిల్లకూరులో 19, చిట్టమూరులో 15, గూడూరులో 17, కోటలో 16, వాకాడులో 12. అక్కడక్కడ ఏమి ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చక్కగా 14 పూర్తి అయిపోయినాయి. మిగిలినవన్నీ కూడా వేరు వేరు దశల్లో ఉన్నాయి. అవి కూడా మేము ఒక 1-2 నెలల లోపల పూర్తి చేసి ఒక పండుగలాగా పెట్టుకుని జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అంకితం ఇస్తాము. తర్వాత అలాగే హెల్త్ క్లినిక్స్ విషయంలో కూడా చూస్తే మొత్తం మాకు నియోజకవర్గంలో వచ్చినవి ఏంటంటే గూడూరు నియోజకవర్గంలో 61
హెల్త్ క్లినిక్ కేంద్రాలు వచ్చాయి. అందులో ఇప్పుడు పూర్తిగా అయిపోయి ప్రజలకి అంకితానికి సిద్ధంగా ఉన్నాయి 5. మిగిలినవి కూడా వేరు వేరు దశలో ఉన్నాయి. అవి కూడా అన్నీ కూడా ప్రారంభించారు. సో నా నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలు కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మరొక్కసారి బాపిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా లోటస్ ప్యాంట్లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్, సినీ నటుడు తరుణ్లు మేయర్తో కలిసి మొక్కలు నాటారు. మేయర్గా ఎన్నికైన తర్వాత మొదటి జన్మదినం సందర్భంగా ఆమె మొక్కలు నాటుతూ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని 2016 నుండి 2020 వరకు హరితహారం అమలు చేసినప్పటి నుండి 2.77 కోట్ల మొక్కలు నాటినట్లు మేయర్ చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సూరపల్లి ఐకేపీ సెంటర్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఐకేపీ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైస్ మిల్లర్లు బస్తాకు 10 కిలోల ధాన్యం తరుగు తీయటం అన్యాయమని, జిల్లా కలెక్టర్ వెంటనే తమ గ్రామానికి రావాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్లోగన్స్ గట్టిగా అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేనే కానీ కలెక్టరే కానీ మా రైతుల బాధలు అర్థం చేసుకోవాలి. కింటాలకు 10 కిలోలు కట్ చేస్తుంది. మీ రైతులం ఎట్లా బతకాలి? మేము ఎట్లా చేయాలి? వేరే దారి లేదు మాకు. మా కలెక్టర్ వచ్చి ఏం న్యాయం చేస్తుందో చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను పూర్తి స్థాయిలో ఎత్తివేయడంతో శిల్పారామం సందర్శకులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శిల్పారామంలోకి అనుమతిస్తున్నట్లు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్లు శిల్పారామం అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉప్పల్లోని శిల్పారామం కూడా మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుందని శిల్పారామం అధికారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత శిల్పారామం సందర్శనకు అనుమతి లభించడంతో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. లాక్డౌన్ కాలంలో ఇంట్లోనే పిల్లలతో ఉండి విసుగు చెందామని శిల్పారామం అందుబాటులోకి రావడంతో పిల్లలతో శిల్పారామంకు వచ్చి ఆహ్లాదకరంగా సందర్శించడం చాలా సంతోషంగా ఉందని శిల్పారామంకు వచ్చిన పర్యాటకులు తెలిపారు. టెంపరీ పెట్టినా నువ్వు తేది పాతదా టెంపరీ పెట్టినా నువ్వు తేది పాతదా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ యాదాద్రి జిల్లాలో ముగిసిన కేసీఆర్ పర్యటన. వరంగల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఏపీలో వ్యాక్సినేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సోము వీర్రాజు. టీకా పంపిణీలో కేంద్రం సూచనలు పాటించడం లేదని అసహనం. చెన్నైలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ఏపీలో కొత్త ఐటీ పాలసీ అమలుకు ప్రభుత్వం కసరత్తు. ఐటీ అభివృద్ధి చర్యలపై అధికారులతో మంత్రి గౌతమ్ సమీక్ష. ఉత్తమ్ భట్టీలపై వి హనుమంతరావు మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ దుస్థితికి వాళ్ళిద్దరే కారణమని ఆరోపణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.